హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ హార్ట్ కుకింగ్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి బెండకాయ ఎగ్ ఫ్రై. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి పల్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసి వెల్లుల్లిపాయలు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి మరొకసారి కలుపుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి మరొకసారి కలుపుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసి మరొకసారి కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత అవి సైడ్కి పెట్టి ఒక 2 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. వేసుకున్న దాంట్లో బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే బెండకాయ ఫ్రై రెడీ. బాగా వేగిన తరువాత చివరిగా మనం వేపి పెట్టుకున్న పల్లీలను వేసి మరొక 2 నిమిషాలు వేగనివ్వాలి. వేగిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే బెండకాయ ఎగ్ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Support me guys. Please subscribe my channel.